శ్రీజాని ఈరోజు కూడా నవదీప్ గారు నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు అని చెప్పేసి మళ్ళీ నోరు జారడం అయితే జరిగింది. అంటే శ్రీజ ఏం చెప్పినా శ్రీజ దమ్ము మీకు తప్పుగా అనిపిస్తుందా, లేదా శ్రీజ మీ అగ్ని పరీక్షలో నుంచి అమ్మాయిని తొలగిద్దామనుకుంటున్నారా? అసలు జడ్జెస్ ఆలోచన ఏంటి, మీ ఆలోచన ఏంటి? ఆడియన్స్ మీరు చెప్పండి. ఆ అమ్మాయి ఏం చేసినా తప్పు అనడం అనేది నాకు చాలా చిరాగ్గా అనిపిస్తుంది. ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ విక్కీ అరవాపల్లి. ఈరోజు మనం ఎపిసోడ్ 6 అండ్ ఎపిసోడ్ 7 గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. ఏం ఎపిసోడ్స్ అని నాకు దబ్బకండి. బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఎపిసోడ్ 6 అండ్ ఎపిసోడ్ 7. క్యారెక్టర్ అయిపోదాం. అసలు బిగ్ బాస్లో ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనే విషయాన్ని నేను చాలా క్యూరియాసిటీగా ఎదురు చూస్తున్నాను. ఈ విషయంలోనే నిన్న జరిగిన సర్కిల్లోకి లాగు బయటికి పంపు అనే గేమ్లో పూజ అలాగే మర్యాద మనీష్ని లీడర్స్ లాగా ఎప్పుకున్నారు. అలా ఎంచుకున్న లీడర్సు వాళ్ళు తదుపరి కర్తవ్యం ఏంటంటే వాళ్ళు లీడ్ చేసిన టీంని విన్ చేయించడం. ఆ విషయంలో ఎవరు గెలిచారు, మర్యాద మనీషా, పూజనా? అది తెలుసుకోవడానికే మనం ఈరోజు రివ్యూ చెప్తున్నాం. మర్యాద మనీష్ రావడమే చాలా తెలివైన మనిషిలాగా వచ్చాడు, కానీ అతను ఏ విషయంలో కూడా తెలివిగా ఆలోచించట్లేదు. తెలివి తక్కువలాగానే ప్రతి విషయాన్ని అనాలిసిస్ చేస్తున్నాడు. అలా అని అతనికి తెలివి లేదా అంటే హీజ్ ద బెస్ట్ పర్సన్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ ఆర్ సంథింగ్ ఏదైనా. కానీ ఇలాంటి మనిషి ఎందుకు ఇంత తక్కువగా ఆలోచించి టీంని ముందుకు తీసుకెళ్లకుండా ఓడిపోతున్నాడు అనేది ప్రతి ఒక్క ఆడియను ఆలోచన. నెక్స్ట్ పూజ మొత్తం బిగ్ బాస్ హౌస్లోనే అగ్ని పరీక్షలోనే గ్లామరస్ గర్ల్. ఆ అమ్మాయికి ఇన్స్టాగ్రామ్లో ఒక రేంజ్ ఫాలోవర్లు కూడా వచ్చారు అగ్ని పరీక్ష చూసి. అయితే ఆ రోప్ గేమ్లో పూజ అయితే విన్ అవ్వడం జరిగింది. వాళ్ళ టీంని లీడ్ చేసిన విధానం అంతా బాగుంది, అంతా బాగానే ఉంది. పూజ లీడర్ అయింది అనుకునే టైంకి అక్కడే బ్రేక్ పడింది. బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఎపిసోడ్ 7లో పూజ ఒకవైపు డాలియా ఇద్దరు కలిసి లీడర్గా వ్యవహరించారు. ఈ లీడర్గా వ్యవహరించిన పూజ డాలియా మధ్యలో గేమే కుండపట్టు, పగలు కొడితే బయటికి పంపు. మళ్ళీ ఈ కుండపట్టు అనే గేము అగ్ని పరీక్షలోనే చాలా ఇంట్రెస్టింగ్ గేము. ఎందుకంటే ఆ ఇంట్రెస్టింగ్ గేమ్ నాకు ఎందుకంత ఇంట్రెస్టింగ్గా అనిపించిందంటే, కుండ పట్టుకున్న వాడి దాంట్లో వాడి ఫోటోనే ఉండొచ్చు, పక్కన వాడి టీం ఫోటో ఉండొచ్చు, లేదా వీడి టీం ఫోటో ఉండొచ్చు. ఎవడైతే కుండని మధ్యలో వదిలేస్తాడో వాడి కుండలో ఉన్న ఫోటో మనిషిని ఆ బోర్డు మీద నుంచి తొలగిస్తారు. ఈ విషయంలో బిగ్ బాస్ అగ్ని పరీక్షలో సెలెక్ట్ అయిన సామాన్యులందరికీ అప్రిషియేట్ చేయాల్సిందే. ఎందుకంటే అంత బరువుని మోసి లాస్ట్ వరకు వాళ్ళు ప్రయత్నించిన విధానం నాకు చాలా బాగా నచ్చింది. అయితే పూజ నిన్న విన్ అయింది. ఈరోజు కూడా స్ట్రాటజిక్గా తను ఆలోచించి ఏదో చేద్దామని బోల్తా పడి విన్ అవ్వకుండా పోవడం జరిగింది. అలాగే మర్యాద మనీష్ ఎవరైతే ఉన్నారో ఈ మొత్తం గేమ్కి సంచాలిక్గా వహించడం జరిగింది. కనీసం సంచాలిక్గా అయినా ఆయన గెలుస్తాడంటే అది కూడా పోవడం జరిగింది. అయితే డాలియా టీం విన్ అయిందా లేదా అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. డాలియా టీంలో అంత గొప్పగా ఆడేవాళ్ళు లేకపోయినా, అంత గొప్పగా ఆలోచించే వాళ్ళు లేకపోయినా తను విన్ అయింది. ఎందుకంటే తన టీంలో ఎవరైతే ఉన్నారో పట్టుదలగా చివరి వరకు కుండని పట్టుకోవడం అయితే జరిగింది. ఆ కుండలో కలికి ఫోటోనే ఉండడం అనేది చాలా ఆశ్చర్యకరంగా, ఆహ్లాదకరంగా, ఆనందకరంగా కూడా ఉంది. ఎందుకంటే ఆ అమ్మాయిని లాస్ట్ ఎపిసోడ్లో వర్స్ట్ పర్ఫార్మర్గా ఇచ్చినందుకు ఆ అమ్మాయి చాలా కష్టపడి గేమ్లో విన్ అవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ పూజ అనవసరమైన స్ట్రాటజీలు ఉపయోగించి
త్వరగా ఓడిపోయిందని నాకు అనిపించింది. అటు పవన్ కళ్యాణ్ ఎంతసేపటికి నేను వదలను అన్న పూజ లేదు, అందులో ఫోటో నేను వేరే వాళ్ళది చూశాను, నువ్వు వదిలేసే అని చెప్పేసి అతని గేమ్ను కూడా సంగనాగించడం అయితే జరిగింది. గేమ్ సంగనాగిపోవడం పక్కన పెడితే అందులో పూజా ఫోటో ఉండడమే చాలా ఆశ్చర్యకరంగా అనిపించింది. తనే పడేపిచ్చి తనే లీడర్ నుంచి తప్పుకున్నట్టు అనిపించింది. అయితే అంతవరకు ప్రయత్నించిన పవన్ కళ్యాణ్కి ఫలితం అయితే దక్కింది. ఆయనకి ఓటప్పియల్ దొరికి, సో ఆయన మంచిగా ఓటప్పియల్ చేసి తన గేమ్కి తను సంబంధించిన వరకు న్యాయం చేశాడని చెప్పాలి. ఎవరైతే డాలియా టీంలో ఉన్నారో వాళ్ళు కూడా ది బెస్ట్ ఆడారు. ఎటు తిరిగి కుండలో కల్కి ఫోటో ఉండడం అనేది చాలా ఆశ్చర్యకరం. ఆ అమ్మాయి కష్టపడడానికి హ్యాట్సప్ చెప్తున్నాను. పూజా టీంలో ఆలోచించి ఆడిన అమ్మాయి ఎవరంటే శ్రీజని ఈరోజు కూడా నవదీప్ గారు నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు అని చెప్పేసి మళ్ళీ నోరు జారడం అయితే జరిగింది. అంటే శ్రీజ ఏం చెప్పినా శ్రీజ దమ్ము మీకు తప్పుగా అనిపిస్తుందా, లేదా శ్రీజ మీ అగ్ని పరీక్షలో నుంచి అమ్మాయిని తొలగిద్దామనుకుంటున్నారా? అసలు జడ్జెస్ ఆలోచన ఏంటి, మీ ఆలోచన ఏంటి? ఆడియన్స్ మీరు చెప్పండి. ఆ అమ్మాయి ఏం చేసినా తప్పు అనడం అనేది నాకు చాలా చిరాగ్గా అనిపిస్తుంది. ఎందుకంటే శ్రీజ పక్కన ఎవరైతే ఉన్నారో వాళ్ళ దాంట్లో మా టీం వాళ్ళది కాదు పక్క టీం వాళ్ళ ఫోటో ఉంది అని చెప్తే నవదీప్ గారు మళ్ళీ ఆ అమ్మాయిని చులకడ చేసినట్టు మాట్లాడారు. ఆ విషయానికి నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఆ అమ్మాయి విషయానికి ఎక్కడా తగ్గకుండా ప్రయత్నిస్తుంది. శ్రీజ నెవర్ గివ్ అప్ ఇవ్వనని చెప్పేసి ఆ పక్కన కుండలో మా టీం కాదు వేరే టీం వాళ్ళ ఫోటో ఉందని చెప్పేసి ఆ అమ్మాయి గుర్తుపట్టింది. అది నిజమే జరిగింది. స్వాతి ఎలిమినేట్ అయింది. ఇలాగా ఆలోచించి తీసుకున్న నిర్ణయాలనే ఏ కంటెస్టెంట్ అయినా మనం గౌరవించాలి. ఒక అమ్మాయిని తప్పుగా చేసి మాట్లాడడం, ఆ అమ్మాయినే టార్గెట్ చేయడం అనేది చాలా తప్పు. నవదీప్ గారు మీరు మాటలు మంచిగా మాట్లాడుతున్నారు, గేమ్ అంతా బాగుంది, కానీ మీరు ఆ అమ్మాయినే టార్గెట్ చేసి మాట్లాడడం అనేది చాలా తప్పైన విషయం. సో మీరు నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి అయినా అమ్మాయి పట్ల కొంచెం గౌరవం వహిస్తారని నేను అనుకుంటున్నాను. ఇది ఎపిసోడ్ 6 అండ్ ఎపిసోడ్ 7లో జరిగిన ఆటలు. సో నెక్స్ట్ ఎపిసోడ్ ఎలా ఉంటుందో నేను ఆహ్లాదకరంగా ఎదురు చూస్తున్నాను. మీరు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఇలాంటి ఎపిసోడ్స్ ఎవరైతే బిగ్ బాస్ పిచ్చి వాళ్ళు ఉన్నారో, బిగ్ బాస్ని ఇష్టపడే వాళ్ళు ఉన్నారో, బిగ్ బాస్ని ఆదరించే వాళ్ళు ఉన్నారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి అలాగే కామెంట్ బాక్స్లో నేను తప్పు మాట్లాడితే బ్రదర్ తప్పు మాట్లాడేవని చెప్పేసి ఒక చిన్న కామెంట్ అయితే పెట్టండి. నెక్స్ట్ టైం అవన్నీ నేను మళ్ళీ కంటిన్యూ చేయకుండా రిపీట్ చేయకుండా ఉంటాను. సో ఇది ఈరోజు బిగ్ బాస్ అగ్ని పరీక్ష 6 and 7 రివ్యూ. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. ఇలాంటి రివ్యూలు మళ్ళీ వస్తూనే ఉంటాయి.